बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा। सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमेव इह परानंद जीवनमेव भवभयभञ्जन परम पावन भवभयभञ्जन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांदत अंतमु जेसी अज्ञानांदत अंतमु जेसी दिव्य विज्ञान दृष्टि न संगी दिव्य विज्ञान दृष्टि न संगी हरिषेद्वर्गमु अंतरिंपगा हरिषेद्वर्गमु अंतरिंपगा अव्ययमोक्षंबनुग्रहिंपुमु अव्ययमोक्षंबनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी अंदरिकी जय मेहर बाबा। ज्योति गाరు जय मेहर बाबा अंडी। జై బాబా అండి. సులోచన గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సమావేశం ఆరంభం చేశారు. మీకు అనేక ధన్యవాదాలు. ఇప్పుడు టైం అయింది కాబట్టి ఉమారాణి గారిని బుక్ రీడింగ్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా ఉమారాణి గారు. జై బాబా అండి ఉమారాణి గారు. సారీ, నేను అన్మ్యూట్ చేయలేదు. అందరికీ జై బాబా. మనము ఈరోజు అదే బుక్ కంటిన్యూ చేసుకున్నాము, వైల్ ద వరల్డ్ స్లెప్ట్, అంటే ప్రపంచం నిద్రపోయినప్పుడు అనేది. ఇది భావగల్చరి గారు మనకి అందించినటువంటి చిన్న చిన్న వాస్తవ సంఘటనలు. నిజంగా వీళ్ళందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత విపులంగా ఇంత క్షుణ్ణంగా రోజువారీ జరిగినవి కానీ వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు కానీ మనకి ఎంతో అందంగా ఎంతో చక్కగా మంచి లాంగ్వేజ్ తో మనకి ఇచ్చారు. అది చదువుకునే భాగ్యం బాబా మనకి ఇచ్చినందుకు బాబాకి సదా కృతజ్ఞతలమై ఉందాము. బాబాకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ మొదలు పెడదాం. లాస్ట్ లింక్ విత్ ద వరల్డ్, ప్రపంచంతో చివరి లింక్ అంటే ఆ కనెక్షన్. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డెహ్రాడూన్ లో రిజల్ట్స్ వచ్చాయి. భావకల్చరీకి ఒక లెటర్ వచ్చిందంటే యూనివర్సిటీ నుంచి, ఏంటంటే కాన్వకేషన్ ఉంది, ఆ కాన్వకేషన్ కి నువ్వు అటెండ్ అవ్వాల్సింది ఆ డిగ్రీ తీసుకోవడానికి అని ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ బాబాకి చదివి వినిపిస్తే
బాబా ఏమన్నారంటే, నువ్వు తప్పకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళాలి డిగ్రీ తీసుకోవడానికి అని అంటే, నేను కాన్వకేషన్ డిగ్రీలో తీసుకోవడానికి ఆల్రెడీ వెళ్ళాను బాబా, కాబట్టి దీంతో నాకు పని లేదు, ఇక తీసుకోపోయినా పర్వాలేదు ఈ కొత్త డిగ్రీ అని అంటాడు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్, ఐ కెన్ గెట్ ద డిగ్రీ ఇన్ అబ్సెన్షియా, అంటే నా యాబ్సెన్స్లో కూడా అది ఇస్తారు, అలా తీసుకోవచ్చు నేను అని బాబాకి చెప్తాడు భావకల్శ్రీ. బాబా అంతా విని అన్నారంట, ఇది లాస్ట్ లింక్ నీకు వరల్డ్కి, నాగ్పూర్కి వెళ్ళు, అటెండ్ అవ్వు, కానీ కాన్వకేషన్ అటెండ్ అవ్వు, క్యాప్ గౌన్ వేసుకో, డిగ్రీ తీసుకో, ఆ పిక్చర్ ఒకటి తీసుకో, నాకు నువ్వు తప్పకుండా వెళ్ళాలి దీనికని నేను కోరుకుంటున్నాను. సో డెహ్రాడూన్ని వదిలేసి నాగ్పూర్ వెళ్తాడు. అరేంజ్మెంట్స్ కాన్వకేషన్కి అన్నీ జరుగుతున్నాయి అక్కడ. ఇన్విటేషన్స్ అందరికీ ఇచ్చారు. అది ఒక పెద్ద ఫంక్షను, ఫార్మల్గా జరిగేటువంటి ఎప్పుడు జరిగేటువంటి ఒక ఫంక్షన్. హాల్ ఒకటి డెకరేట్ చేశారు, తీసుకున్నారు. తర్వాత చాలా పెద్ద టెంట్ వేశారు ఆ కాన్వకేషన్ హాల్కి ముందు. ఈయన అక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక గౌన్ రెంట్కి తీసుకొని దాని మీద క్యాప్ అవన్నీ రెంట్కి తీసుకుంటాడు. ఫ్రెండ్స్ని కలిశాడు. అందరు కూడా చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు ఆ కాన్వకేషన్ కోసం. ఇంకా 2 రోజులు ఉంది కాన్వకేషన్కి. సడన్లీ ఒక టెలిగ్రామ్ వచ్చింది అతనికి. బాబాజీ ఏంటంటే, కమ్ ఇమ్మీడియట్లీ టు డెహ్రాడూన్, వెంటనే బయలుదేరి డెహ్రాడూన్కి వచ్చేయి అని బాబా అడగడం జరుగుతుంది. అసలు అక్కడి నుంచి డెహ్రాడూన్ నుంచే నాగ్పూర్కి వచ్చాడు ఈ కాన్వకేషన్ కోసం. ఇప్పుడు మళ్ళీ నాగ్పూర్ నుంచి డెహ్రాడూన్ రమ్మని బాబా చెప్తున్నారు. వాచ్ చూసుకుంటే 2 అవర్స్లో ట్రైన్ బయలుదేరబోతుంది. సో తొందరగా ఆ గౌన్ అవన్నీ ఫ్రెండ్స్కి ఇచ్చేసి రిటర్న్ చేయమని, తర్వాత ట్రైన్లో వెళ్ళిపోయాడు. ఏమి డిలే చేయకుండా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తిరిగి డెహ్రాడూన్ వెళ్ళడం అనేది. గ్రాడ్యుయేషన్కి అటెండ్ అవ్వకుండానే వెళ్ళడం అనేది ఆయనకు చాలా హ్యాపీగా ఉంది. డెహ్రాడూన్ చేరినప్పుడు బాబా అన్నారంటే, టెల్ మీ వాట్ యు డిడ్ ఇన్ నాగ్పూర్, నాగ్పూర్లో నువ్వు ఏం చేసావో చెప్పమన్నారు. ఏమేం జరిగిందో నాగ్పూర్లో తను వెళ్ళడము, ఫ్రెండ్స్ని కలవడము, హాల్ దగ్గరికి వెళ్ళడము, గౌన్ తీసుకోవడము అన్నీ చెప్పడం జరిగింది. బాబా ఏమంటారండి, ఇక నీకు ప్రపంచంతో సంబంధం లేదు, లాస్ట్ లింక్ ఏదైతే ఉందో ప్రపంచంతో అది తెగిపోయింది. అంటే ఈ రూపాయన తీసుకోవడము ఆ రూపాయన అయి ఉంటుంది బహుశా. అయితే కొంతకాలానికి డెహ్రాడూన్ చేరిన కొంతకాలానికి బాబా రిషికేశ్, హిమాలయాస్లో ఉన్న రిషికేశ్కి తీసుకెళ్లారు. అంతకుముందు చెప్పినట్టుగా బాబాని జాయిన్ అయ్యే ముందు సీరియస్గా ఇతను రిషికేశ్ వెళ్దామని అనుకుంటాడు. ఒక ఆశ్రమంలో ఉందామని, అక్కడే బ్రతుకుదామని అనుకుంటాడు. అయితే యోగా ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి అక్కడ, సాధువులు సంతులు చాలా మంది ఉన్నారు. కానీ ఈయన బాబాతో ఉన్నప్పుడు ఒకసారి బాబాతో ఉన్నాక ఇక అవన్నీ కూడా మనకి ఏమీ పెద్దగా నచ్చవు. అక్కడ అట్మాస్ఫియర్ తోటి అంత చాలా ఆయనకి డిసప్పాయింట్ అయ్యాడు బాగా. స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా డర్టీగా ఉన్నాయి. అది మనకి తెలుసు రిషికేశ్ అవి ఎలా ఉంటాయో, చిన్న చిన్న ఇరుకు సందులు, అంతా జనసంచారం ఎక్కువ, మురికి అన్ని అటు ఇటు పడేయడాలు అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎన్నో సెంచరీస్ నుంచి ఈ రిషికేశ్ చాలా ప్రసిద్ధి. ఈ ఆధ్యాత్మిక అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ. ఆధ్యాత్మిక ఇది వాసన కానీ, ఆ నేచర్ కానీ అక్కడంతా ఉంటుంది. అది ఇప్పుడు బాగా కమర్షియల్ అయిపోయింది. అంటే వ్యాపారానికి అనుగుణంగా ఉండే స్థలం కింద అయిపోయి, అంతా మనకి తెలుసు చిన్న గుడి ఏదన్నా ఉంటేనే దాని చుట్టూ పూలదండల షాపులు, అగరబత్తీలు, టెంకాయల షాపులు ఇవన్నీ ఉంటాయి. అలా అక్కడ అడుగడుక్కే ఉండి అంత మురికి చెత్త చెదారం ఉంది. అయితే ఇతనికి చాలా ఇబ్బందిగా ఉండింది అక్కడ ఆ సందులు ఎంబడి వెళ్తా ఉంటే. బాబా ఒక రోడ్డు తర్వాత ఒక రోడ్డుకి తీసుకెళ్ళి అన్ని చూపిస్తున్నారు అన్నారంట. బాబా ఏమంటారంటే, చూడు ఇక్కడే కదా నువ్వు ఫేమస్ రిషికేశ్ అని అనుకున్నావు, ఇక్కడే కదా నువ్వు ఉందాం అనుకున్నావు, చూడు ఎలా ఉందో అని.
ఎక్కడికి వెళ్ళినా అక్కడికి బాబా ఈ మాటలు రిపీట్ చేస్తూ ఉన్నారు. ఇదే కదా నువ్వు చూడాలనుకున్నావు, చూడు ఇప్పుడు చూడు, ఇక్కడే కదా నువ్వు ఉండాలనుకున్నావు నువ్వు అని బాబా అది తెప్పినట్లుగా అక్కడక్కడ ఎప్పటికప్పుడు అది గుర్తు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈయనకి రియలైజ్ చేశాడు ఏంటంటే, బాబా నన్ను టైంకి సేవ్ చేశారు, రిషికేష్ నా కోసం ఉద్దేశించబడిన ప్లేస్ కాదు అనేది భావకల్సరికి బాగా అర్థమైంది అప్పుడు. అంటే బాబా డైరెక్ట్ గా వద్దు అని చెప్పకుండా ఇలా తీసుకెళ్ళి అన్ని చూపించడం జరిగింది. నెక్స్ట్ది అక్కడితో అది అయింది. నెక్స్ట్ది ఏంటంటే ద ఫస్ట్ నైట్ వాచ్, మొట్టమొదటి నైట్ వాచ్ చేయడం. Towards the end of 1953, Baba shifted his residence from Dehradun to Mahabaleshwar. అయితే 1953 చివరిలో బాబా డెహ్రాడూన్ నుంచి మహాబలేశ్వర్కి తన మకాం మార్చారు. అయితే కృష్ణ అనే మండలి అతను బాబాకి నైట్ వాచ్ చేస్తూ ఉన్నాడు. ఆయనకి కొన్ని నైట్స్ ఈ డ్యూటీని డెహ్రాడూన్ నుంచి బాబా అప్పచెప్పారు. అంటే డెహ్రాడూన్లో ఉన్న కాడి నుంచి ఈయన భావకల్సరి మాత్రం బయట కూర్చుని ఉన్నాడు. ఎప్పుడు కూడా లోపలికి బాబా పిలవలేదు, బయట కూర్చుని డ్యూటీ చేసేవాడు. ఏదైతే అక్కడ అది ఎక్కడ డెహ్రాడూన్లో, ఏదైతే మహాబలేశ్వర్లో మళ్ళీ నైట్ వాచ్గా 2 hours పెట్టారు తనని. అంటే ఎప్పుడు బయట కూర్చోవడం కాకుండా 2 గంటలు తనకి నైట్ వాచ్ కింద చేయమని బాబా ఉద్దేశించారు. తను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 2 hours, అది ఎప్పుడంటే మార్నింగ్ 4 నుంచి 6 వరకు. ఎప్పుడు బాబా క్లాప్ చేస్తే అప్పుడు లోపలికి వెళ్ళి బాబాకి అటెన్షన్ ఇవ్వాలి, బాబాని అటెండ్ అవ్వాలి. ఫస్ట్ నైట్ తనకి తెలియదు. ఫస్ట్ నైట్ ఏమైందంటే తనకు అసలు తెలీదు ఏం చేయాలో ఏంటో. బాబా కృష్ణకి ఇన్స్ట్రక్ట్ చేశారంట. డ్యూటీ అయిపోయినప్పుడు అంటే ఇదేం జరిగిందో తనకి తెలియదు, ఏం మాట్లాడారో లోపల. కృష్ణ మటుకు డ్యూటీ అయిపోయిన తర్వాత బయట లాక్ చేసేసి, బయట నుంచి బాబా లోపల ఉంటారు, లాక్ చేసి కీ ఇవ్వాలి తనకి. ఎవరికి? భావకల్సరికి. అయితే ఆ వరండాలో కూర్చున్నప్పుడు ఆ రోజు వరండాలో కూర్చున్నప్పుడు ఆ నైట్ కృష్ణ బయటకు వచ్చాడు, కానీ ఆ బాబా రూమ్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కొంతసేపు అయిన తర్వాత బాబా క్లాప్స్ కొడితే తను నుంచున్నాడు. అయితే ఆ గ్లాస్లోంచి బాబా కనబడుతున్నారు లోపల. ఏమంటున్నాడంటే సైన్స్ చేస్తున్నారు బాబా, సౌంజ్ఞం చేస్తూ తన్ని రమ్మని చెప్తున్నారు, లోపలికి వచ్చి తలుపు తీయమని చెప్తున్నారు. నేను యూరినేట్ చేయాలి, అందుకని తలుపు తీయమని అడుగుతున్నాడు. ఇది ఎంటర్ అవ్వలేకపోయాడు లోపలికి, గదిలోకి భావకల్సరి. ఎందుకంటే కృష్ణ తాళం అయితే వేశాడు, కానీ ఆ తాళం చెవి తనకి ఇవ్వలేదు. కృష్ణ తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. నేనేమో ఎక్కడ పెట్టాడో చెప్పకుండా వెళ్ళిపోయాడు. తన చేతికి ఇవ్వలేదు, పోనీ ఎక్కడ పెట్టాడో చెప్పకుండా వెళ్ళిపోయాడు. బాబా మళ్ళీ పిలిచారు లోపలికి. బాబా లాక్ లేదు అని తను సాంగ్ని చేస్తున్నాడు బాబాకి. మళ్ళీ అన్లాక్ చేసి తొందరగా రా, నాకు యూరినేషన్ చేయాలి నేను అని బాబా అండము, ఈయన అన్ని చోట్ల బ్రతకడము, ఆ తాళం కనిపించకపోవడం జరిగింది. అయితే ఒకటే చెమట్లు వచ్చేస్తున్నాయి భావకల్సరికి, ఏం జరుగుతుందో ఏమో అని. అయితే బాబా చాలా కోపంగా సౌంజ్ఞం చేస్తూ ఉన్నారు, తొందరగా రావాలి, లోపలికి తొందరగా రావాలి అని సౌంజ్ఞం చేస్తున్నారు. అయితే తాళం పోయింది అని చెప్పడం జరిగింది. మేబీ బాబాని ఊరికే ఉంచడానికి, అట్లా కొంతసేపు ఊరట కలిగించడానికి ఆ మాట చెప్పింటాను. చాలా అన్హ్యాపీగా ఉంది ఈయనకి, ఈ బాబాకి. అండ్ అప్పుడు బాబా ఏం చేశారు, తనంతా తను నుంచుని ఆ కంటైనర్ ఏదైతే ఉందో దాంట్లోకి యూరినేట్ చేస్తారు. దానికి ఉన్నటువంటి ఆ అసౌకర్యాన్ని పోగొట్టడానికి బాబా పనిచేస్తారు. అప్పుడు ఈయనకి ఏం చేయాలో భావకల్సరికి అర్థం కాలేదు. చాలా కన్ఫ్యూజ్ అయ్యి చాలా హెల్ప్లెస్ అయిపోయాడు అతను. 6 గంటలకి మెన్ మండలి క్వార్టర్స్కి వెళ్ళాడు.
పొద్దుట 2 hours తర్వాత బాబా వచ్చారు. అడిగారట బాబా, నువ్వు నన్ను వాచ్ చేయడానికి వచ్చావా లేకపోతే బయట వరండాలో కూర్చోడానికి వచ్చావా ఇక్కడికి అని. బాబా బాబా అని సంబోధిస్తూ భావ కల్చర్ ఏమన్నా అంటే, నాకు కీ ఎక్కడుందో తెలియదు అన్నా. అంటే ఇట్ వాస్ యువర్ డ్యూటీ టు ఆస్క్ కృష్ణ, నువ్వు కృష్ణని అడిగేది నీ డ్యూటీ కదా అని అనడం జరిగింది బాబా. ఎందుకంత కేర్లెస్ గా ఉన్నావు నువ్వు? హ్యావ్ యూ ఎవర్ పాస్ యువర్ ఎంఏ ఎగ్జామ్? హౌ డిడ్ యూ పాస్ యువర్ ఎంఏ ఎగ్జామ్? అసలు నువ్వు ఎంఏ ఎగ్జామ్ ఎలా పాస్ అయ్యావు అని బాబా తమాషాగా అంటారు. ఇతను చాలా క్వైట్ గా ఉన్నాడు పాపము. బాబా కృష్ణ అని పిలిచి కృష్ణ అని అడిగారంట, నువ్వు ఎందుకు భావ కల్చరీకి ఆ లాకి కీ ఇవ్వలేదు, బావు అడగలేదు అని కృష్ణ అన్నారంట. దానికి బాబా అన్నారంట, చాలా బాబా సంతోషంతో కాకుండా బాబా చాలా కోపంగా ఉన్నారు. ఏమాత్రము బాబాకి ఆ మాటలు ఆనందం కలిగించలేదు సరికదా, కోపం కూడా కలిగించాయి. తర్వాత బాబా తన వంక తిరిగి, బీ కేర్ఫుల్ అండ్ పే ప్రాపర్ అటెన్షన్ టువర్డ్స్ మీ, చాలా కేర్ఫుల్గా ఉండి నువ్వు సరైన అటెన్షన్ నాకు ఇవ్వాలి. బికమ్ యూస్ఫుల్ టు మీ అండ్ సర్వ్ మీ హోల్ హార్టెడ్లీ. నువ్వు నాకు యూస్ఫుల్గా ఉండేటట్టు ఉండాలి, తర్వాత మనస్ఫూర్తిగా నాకు నువ్వు సర్వింగ్ చేయాలి, అంటే నన్ను అటెండ్ అవ్వాలి. ఏదైనా కానీ ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. ఆ తర్వాత బాబా మొత్తము ఏం జరిగిందో వాళ్ళందరికీ చదివి వినిపించారు, అదే చెప్పారు. మిగతా మెన్ మండలి అందరు కూడా చాలా ఉల్లాసంగా నవ్వుతూ దాన్ని ఆ జరిగిన ఉదంతాన్ని తలుచుకొని అందరూ నవ్వుకున్నారు. అది ద ఫస్ట్ నైట్ వాచ్ అది అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఇంకోటి చదువుకుందాము. ద లోయెస్ట్ గెట్స్ ద మోస్ట్, అంటే చాలా తక్కువగా ఉన్న ఆయనకి ఎక్కువ దొరుకుతుంది. ఒక మనసు హృదయానికి హత్తుకునే ఇన్సిడెంట్ ఒకటి జరిగింది వాళ్ళు ఆంధ్రాలో ఉన్నప్పుడు. ఒక టౌన్ మచిలీపట్నంలో బాబా దర్శనం ఇచ్చారు థౌజండ్స్ మందికి. మార్నింగ్ నుంచి సాయంత్రం లేట్ అయ్యే వరకు బాబా ఇస్తూనే ఉన్నారు దర్శనం. బాబా తర్వాత కారులో ఒక క్లోజ్ ఫాలోవర్స్ ఇంటికి వెళ్తారు, కానీ లోపలికి వెళ్ళే బదులు ఆ ఒక సందులోకి వెళ్తారు. చాలా పూరి గుడిసె అది, అక్కడ ఆ సందులోకి వెళ్తారు బాబా. బాబా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లేన్ తర్వాత ఒక లేను, ఒక సందు తర్వాత ఒక సందు అలా వెళ్తున్నారు. అది ఎలా అనిపించిందంటే బాబాకి దారులన్నీ ఇదివరకే తెలుసు అన్నట్టుగా బాబా వెళ్తూ ఉన్నారు. ప్రీ డిటర్మిన్డ్ డెస్టినీ, అంటే ఎవరో ముందు చెప్పినట్టుగానే తెలుసుకొని వెళ్తున్నట్టుగా వెళ్తున్నారు బాబా. కానీ నిజానికి ఎవరు అది ఎక్కడ బాబాకి చెప్పలేదు. మెన్ మండలి మాత్రం ఎప్పటి మాదిరిగానే బాబాని ఫాలో అవుతూ బాబా వెనక వెళ్తున్నాం. ఆ తర్వాత ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాబా వెనక, ఈ మెన్ మండలి వెనక వెళ్తున్నారు. బాబా నడుస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలో ఎవరికి చెప్పకుండా వెళ్తూ ఉన్నారు బాబు. చివరికి ఒక పూరి గుడిసె ముందు ఆగారు. అది సముద్రానికి ఒడ్డునుంది. ఒక చిన్న కిరోసిన్ దీపం మాత్రం వెలుగుతుంది లోపల చాలా చీకటిగా ఉంది. అయితే అక్కడ మటుకు ఒక ఆకారము కూర్చున్నట్టుగా అందరికీ కనబడుతుంది. అది ఒక ముసలతను డోర్ దగ్గర ఆ దారిలో నుంచుని కూర్చుని ఉన్నాడు. బాబా చెప్పారంట, వాళ్ళు మేము లోపలికి వెళ్తాము, మేము లోపలికి వస్తామని ఆ ఓల్డ్ మ్యాన్ ని రిక్వెస్ట్ చేశారు, నేను లోపలికి వెళ్తాను, 5 minutes మాత్రమే ఉంటాను, నేను ఆయనతో లోపలికి వెళ్ళాలి అని బాబా అనడం జరుగుతుంది. కూర్చున్నప్పుడు బాబా చాలా సైలెంట్ గా లోపల కూర్చున్నారు. ఫింగర్స్ మటుకు అలా అలా ఆడుతూనే ఉన్నాయి, వేళ్ళు. అక్కడ 5 నిమిషాలు ఉన్న తర్వాత బాబా వర్క్ చేసుకుని వెళ్ళిపోయారు. మండలికి తర్వాత తెలిసింది ఏంటంటే ఓల్డ్ మ్యాన్ లోయెస్ట్ కాస్ట్, అంటే ఈ ఉన్నత ఇది ఉన్న కులానికి కాకుండా, అగ్రకులానికి కాకుండా చాలా తక్కువ కులానికి చెందినవాడు అతను. హరిజనులు, అన్టచబుల్, ఎవరు ముట్టుకునే వాళ్ళు కాదు. కాస్ట్ సిస్టమ్ ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది ఆంధ్రాలో కూడా.
అయితే ఈ ముసలతను ఎప్పుడు కూడా పబ్లిక్ లోకి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళందరూ అగ్రకులస్తులు, ఇతన్ని రానిచ్చేవాళ్ళు కాదు. హిందువుల్లో ముఖ్యంగా అటెండెన్స్ వేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. బాబా ఇక్కడికి రాకముందు ఆ ఓల్డ్ మ్యాన్ చాలా సాడ్ గా అనుకుంటున్నాడంట. ఆ ముసలతను, నేను ఎంత దురదృష్టవంతుణ్ణి, భగవంతుడు వచ్చాడు, దర్శనం ఇస్తున్నాడు, అందరూ చాలా మంది అక్కడ ఉన్నారు, కానీ నేను అక్కడికి వెళ్ళలేను, ఒక చూపు కూడా ఆయన వైపు చూడలేను, ఎందుకంటే నేను అలౌడ్ కాదు అక్కడ. ఎంత బాగుండో ఆయన గనక నేను చూడగలిగితే అని ఒక చిన్న ఆలోచన మనసులో మెదులుతుంది. భగవంతుడు ఆ మాట వినడమే కాదు, ఆ అతన్ని ముట్టుకోనివ్వరు అనే సంగతి తెలుసు. కాబట్టి భగవంతుడే తన దగ్గరికి వచ్చాడు అండ్ నిజంగా అని చాలా సంతోషించాడు అతను. కేవలం నన్ను ముట్టుకోరు అన్న ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో వెళ్ళకపోతే స్వయంగా భగవంతుడే నా దగ్గరికి వచ్చాడని చాలా సంతోషపడతాడు అతను. బాబా రిక్వెస్ట్ చేసినప్పుడు పక్కనే కూర్చోమని, బాబా లోపలికి వెళ్ళినప్పుడు నా పక్కనే నువ్వు కూర్చోమని అంటాడు. ఒక నోటి వెంబడి ఒక మాట కూడా అతనికి రాలేదు. ఈ మాట విన్నప్పుడు అసలు అచేతనంగా అలా ఉండిపోయాడు. మాటలు రాలేదు నోట్లోంచి. అయ్యో బాబాకి థ్యాంక్స్ చెప్దామని కూడా అనిపించలేదు అని అనుకుంటున్నాడు అతను. తర్వాత జరిగింది ఈ సంగతి, అప్పుడు తర్వాత అందరికీ తెలిసింది. ఇది బాబా ఎప్పుడు కూడా చాలా అన్ఫార్చునేట్ వాళ్ళకి వాళ్ళని అదృష్టవంతులు చేస్తూ వాళ్ళు ఎక్కువగా ఇంకా తన నుంచి పొందే విధంగా బాబా చేస్తారు. ఇన్ దిస్ వే ద వన్ హూ థాట్ హిమ్సెల్ఫ్ ద మోస్ట్ అన్ఫార్చునేట్, ఎవరైతే నేను చాలా దురదృష్టవంతుణ్ణి అని అనుకున్నాడో అతనికి అందరికంటే ఎక్కువగా దొరికేటట్టుగా బాబా చేస్తారు, ఆ ఫీలింగ్ కలిగిస్తారు. ఆయనకి అందరికంటే కూడా ఎక్కువ దొరికింది. ఈ రోజుతో ఈ 3 చాలండి మనకి. మళ్ళీ రేపు మరో కొత్త అంశంతో, కొత్త కథతోటి ముందుకు వెళ్తాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి జ్యోతి గారు. జై బాబా అండి మారాణి గారు. మధ్య మధ్యలో కొంచెం నెట్ ప్రాబ్లం వచ్చినా చాలా చక్కగా మాకు అంత చక్కగా వివరించి చదివించి వినిపించారు. మీకు అనేక ధన్యవాదాలు. ఇప్పుడు నాగమణి గారు బాబాకి నెట్ ప్రాబ్లం మధ్య మధ్యలో కట్ అవుతుండేదండి. అయ్యో బాబా మరి ఇక్కడ ఇప్పుడు నాగమణి గారు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతుంది. మధ్య మధ్యలో కొంచెం కట్ అయిందండి. దానికి మనం చేయడం అది నెట్ యొక్క ప్రాబ్లం అది. జై బాబా అండి. నాగమణి గారు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా. నాగమణి గారు. నాగమణి గారు ఉన్నారా అండి? నాగమణి గారు లేరండి. అయితే అరుణ్ గారు మీరు ఇవ్వండి హారతి బాబా. అరుణ ఉంది. ముందు జాయిన్ అయిన వాళ్ళకి ఇవ్వండి. జాయిన్ అంటే నాకు అది కనిపించడం లేదు, అందుకే నాగమణి గారికి. బాలరాజు గారు. జై బాబా అండి. బాలరాజు గారు మీరు బాబాకి హారతి ఇవ్వండి. అవతార్ మెహర్ బాబా की जय. देवादिदेव प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मनसु आरती दे. प्रियतमा मनसु आरती दे. देवादिदेव प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मनसु హారతి దే. ప్రియతమ మనసు హారతి దే. ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు. ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ ప్రియతమ మనసు హారతి దే. దేవాదిదేవ
ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మమ్ము కరుణించవయా ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే అహంకారము ఆరతి కాగా అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा